హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం ఐస్ ఏజ్ 1-2 గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. అండ్ దానిలో ఉన్న ఫన్నీ సీన్స్ అలాగే ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దాని కంటిన్యూటీగా మనము ఇప్పుడు వచ్చేసి ఐస్ ఏజ్ 2 గురించి మాట్లాడుకోపోతున్నాం. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. సో దీని గురించి కూడా డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? సో ఐస్ ఏజ్ పార్ట్ 2 వచ్చేసి ఐస్ ఏజ్ ద మెల్ట్ డౌన్ సినిమా గురించి. ఈ సినిమా 2006లో విడుదలైన యానిమేటెడ్ అడ్వెంచర్ కామెడీ మరియు ఐస్ ఏజ్ సిరీస్ లో రెండో భాగం. ఈ సినిమా పూర్తి కథను, పాత్రలను, సన్నివేశాలను మరియు దీని థీమ్లను మనం ఈ రోజు వివరంగా చూడబోతున్నాం. దీనిని కార్లోస్ సాల్దానా డైరెక్ట్ చేశారు. మొదటి ఐస్ ఏజ్ సినిమా విజయం తర్వాత ఈ సీక్వెల్ కథ మన పాత ఫ్రెండ్స్ మానీ, సిడ్ మరియు డియాగోల చుట్టూ తిరుగుతుంది. కానీ ఈసారి కొత్త పాత్రలు, కొత్త సవాళ్లు మరియు చాలా హాస్యం కూడా యాడ్ అయింది. ఈ సినిమా థీమ్ ప్రధానంగా క్లైమేట్ చేంజ్, స్నేహం మరియు కుటుంబం గురించి మాట్లాడుతుంది. సరే, మరి ఇంకా కథ స్టార్ట్ చేసేద్దామా? సో ఐస్ ఏజ్ పార్ట్ 2 కూడా మన ఫేవరెట్ క్యారెక్టర్ అయిన స్కాట్ తో స్టార్ట్ అవుతుంది. ఈసారి కూడా ఇది ఎకోనీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. స్కాట్ ఈసారి ఒక భారీ గ్లేసియర్లో ఉంటాడు మరియు అతని ప్రయత్నాల వల్ల గ్లేసియర్లో పగుళ్ళు ఏర్పడతాయి. ఈ సన్నివేశం చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ ఇది సినిమా యొక్క ప్రధాన సమస్యను సెట్ చేస్తుంది. ఐస్ ఏజ్ ముగిసిపోతుంది, మంచు కరిగిపోతుంది మరియు వరద రాబోతుంది. ఇక కథలోకి వస్తే మానీ, సిడ్ మరియు డియాగో ఒక ఐస్ వ్యాలీలో ఉన్నారు. వారు ఇప్పుడు ఒక చిన్న గ్రూప్గా మారారు. మొదటి సినిమాలో రోషన్ అనే మానవ శిశువును తిరిగి ఇచ్చిన తర్వాత ఈ వ్యాలీలో జంతువులు సంతోషంగా జీవిస్తున్నాయి. కానీ మాని ఒక్కడే కాస్త ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. అతను తన జాతి అంటే మామతులు ఇంకా ఉన్నాయా లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక టర్టిల్ పాత్ర ఫాస్ట్ టోనీ వ్యాలీలోకి వస్తాడు. అతను అందరికీ హెచ్చరిస్తాడు, మంచు కరిగిపోతుంది, ఈ వ్యాలీ ఒక బౌల్ లాంటిది మరియు త్వరలో వరద వచ్చి అందరినీ ముంచెత్తుతుంది. అతను ఒక పెద్ద ఓడ ఉందని, అది అందరినీ రక్షిస్తుందని చెప్తాడు. కానీ చాలా మంది అతని మాటలు నమ్మరు. కానీ మానీ, సిడ్ మరియు డియాగో ఈ హెచ్చరికను సీరియస్ గా తీసుకుంటారు. ఇదే సమయంలో స్కాట్ తన ఎకోనీతో పోరాడుతూ ఉంటుంది మరియు అతని చేష్టలు మంచు కరగటానికి మరింత వేగవంతం చేస్తాయి. ఈ సన్నివేశాలు సినిమాకి కామెడీని జోడిస్తాయి మరియు స్కాట్ యొక్క అడ్వెంచర్స్ అందరినీ నవ్విస్తుంది. మానీ, సిడ్ మరియు డియాగో ఈ వరద నుంచి తప్పించుకోవటానికి ఒక ఓడ ఉన్న ప్రదేశం వైపు ప్రయాణం మొదలు పెడతారు. ఈ జర్నీలో వారికి రెండు కొత్త పాత్రలు క్రాష్ మరియు ఎడ్డీ అనే రెండు పాసంలు కలుస్తాయి. ఈ రెండు పాత్రలు చాలా ఫన్నీగా, చిలిపిగా ఉంటాయి మరియు సినిమాకి ఎక్కువ హాస్యాన్ని జోడిస్తాయి. వీరితో పాటు ఎల్లి అనే ఓ ఫీమేల్ మామత్ కూడా వారి గ్రూప్లో చేరుతుంది. ఎల్లి చాలా ఆసక్తికరమైన పాత్ర. ఆమె తనను తాను పాసంగా భావిస్తుంది, ఎందుకంటే ఆమె చిన్నప్పుడు పాసంలతో పెరిగింది. ఆమెకు తన నిజమైన గుర్తింపు అంటే ఆమె ఒక మామత్ అని తెలియదు. కానీ మాని ఆమెను చూసి షాక్ అవుతాడు, ఎందుకంటే అతను తన జాతి ఆఖరి మామత్ అని అనుకున్నాడు. కానీ ఎలీని చూసిన తర్వాత అతనికి ఒక ఆశ ఏర్పడుతుంది, బహుశా తన జాతిని కొనసాగించవచ్చని. వారి ప్రయాణంలో చాలా సవాళ్లు ఎదురవుతాయి. మంచు కరిగిపోతూ ఉండటంతో భూమి అస్థిరంగా మారుతుంది. ఒక సన్నివేశంలో వారు ఒక పెద్ద ఐస్ బ్రిడ్జ్ ను దాటాల్సి వస్తుంది, అది కూడా పగిలిపోతూ ఉంటుంది. డియాగో ఒక సబర్ టూత్ టైగర్ గా నీటికి భయపడతాడు మరియు ఈ భయం అతని పాత్రకు ఒక డెప్త్ జోడిస్తుంది. సిడ్ ఎప్పటిలాగే తన చిలిపి చేష్టలతో గ్రూప్ ను ఇబ్బంది పెడతాడు, కానీ అతని హాస్యం అందరినీ ఒక చోట చేర్చుతుంది. ఇదే సమయంలో రెండు సముద్ర రాక్షసులు క్రేటేషియస్ మరియు మెలస్ట్రోమ్ వీరిని వెంబడిస్తాయి. ఈ రెండు జీవులు చాలా భయంకరంగా ఉంటాయి మరియు వీరి ఉనికి సినిమాకి థ్రిల్ జోడిస్తుంది. వీటి నుండి తప్పించుకోవటం వారికి ఒక పెద్ద సవాలని చెప్పాలి. మానీ మరియు ఎల్లీ మధ్య సంబంధం ఈ సినిమా యొక్క హృదయం. మానీ ఎల్లీని ఒక మామత్గా గుర్తించినప్పటికీ ఎల్లి తనను పాసంగానే భావిస్తుంది. ఈ విషయం మానీకి చిరాకు తెప్పిస్తుంది, కానీ అతను ఆమెను స్లోగా కన్విన్స్ చేయటానికి ప్రయత్నిస్తాడు. ఈ జర్నీలో వారి మధ్య ఒక రొమాంటిక్ బాండ్ ఏర్పడుతుంది. కానీ ఎల్లి యొక్క పాసం సోదరులు క్రాష్ మరియు ఎడ్డీ ఈ బాండ్ ను కాస్త ఫన్నీగా డిస్టర్బ్ చేస్తారు. ఒక సన్నివేశంలో ఎల్లి తన నిజమైన గుర్తింపును గుర్తిస్తుంది. ఆమె ఒక మామత్ అని తెలుసుకున్నప్పుడు ఆమెకు కాస్త షాక్ అవుతుంది, కానీ మాని ఆమెను సపోర్ట్ చేస్తాడు. ఈ ఎమోషనల్ మూమెంట్ సినిమాకి చాలా డెప్త్ ని జోడిస్తుంది. డియాగో యొక్క పాత్ర కూడా ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అతను నీటిలో భయపడతాడు
మరియు ఈ భయం అతని గతంలోని కొన్ని అనుభవాల నుండి వచ్చింది. కానీ ఈ జర్నీలో అతను తన భయాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు. ఒక కీలకమైన సన్నివేశంలో అతను తన గ్రూప్ను రక్షించడానికి నీటిలోకి దూకుతాడు మరియు ఈ మూమెంట్ అతని పాత్రలో ఒక పెద్ద మార్పును సూచిస్తుంది. సినిమా చివరి భాగంలో వారు ఓడ ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు. కానీ ఇక్కడ కూడా వారికి సమస్యలు ఎదురవుతాయి. మంచు గోడలు పగిలిపోతాయి మరియు వరద ఊహించిన దానికంటే వేగంగా వస్తుంది. క్రెటేషియస్ మరియు మెల్స్ట్రోమ్ కూడా వీరిని టార్గెట్ చేస్తాయి. ఈ సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. మానీ, ఎల్లీ, సిడ్, డియాగో, క్రాష్ మరియు ఎడ్డీ అందరూ కలిసి ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఒక హీరోయిక్ మూమెంట్ లో మానీ మరియు ఎల్లీ కలిసి వరద నుంచి గ్రూప్ ను రక్షిస్తారు. స్క్రాట్ కూడా తన ఎకోన్ తో పోరాడుతూ అనుకోకుండా వరదను ఆపటానికి సహాయం చేస్తాడు. ఈ సన్నివేశం చాలా ఫన్నీగా, ఎమోషనల్ గా ఉంటుంది. చివరిలో వరద నుంచి తప్పించుకున్న తర్వాత వారందరూ ఒక కొత్త సురక్షితమైన ప్రదేశంలో స్థిరపడతారు. మానీ మరియు ఎల్లీ ఒక జంటగా మారతారు మరియు వారి జాతిని కొనసాగించాలనే ఆశతో ఉంటారు. డియాగో తన భయాన్ని అధిగమిస్తాడు మరియు సిడ్, క్రాష్, ఎడ్డీలు తమ హాస్యంతో గ్రూప్ ను ఎంటర్టైన్ చేస్తారు. స్క్రాట్ ఎప్పటిలాగే తన ఎకోనీని కోల్పోతాడు, కానీ అతని అడ్వెంచర్ మాత్రం ముగియదు. ఐస్ ఏజ్ ద మెల్ట్ డౌన్ సినిమా చాలా ముఖ్యమైన థీమ్స్ ను చర్చిస్తుంది. మొదటిది క్లైమేట్ చేంజ్, మంచు కరగటం, వరద రావటం వంటివి పర్యావరణ సమస్యల గురించి ఒక సందేశం ఇస్తాయి. రెండవది స్నేహం మరియు కుటుంబం. మానీ, సిడ్, డియాగో, ఎల్లీ, క్రాష్ మరియు ఎడ్డీ అందరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. మూడవది స్వీయ గుర్తింపు. ఎల్లీ తన నిజమైన గుర్తింపును కనుగొనటం, డియాగో తన భయాన్ని అధిగమించటం వంటివి ఈ థీమ్ను బలపరుస్తాయి. ఈ సినిమా పిల్లలకు మరియు పెద్దలకు ఒకే విధంగా ఆనందాన్ని ఇస్తుంది. హాస్యం, ఎమోషన్, యాక్షన్ మరియు హృదయస్పర్శ సందేశాలు ఈ సినిమాను ప్రత్యేకం చేశాయి. స్క్రాట్ యొక్క కామెడీ సన్నివేశాలు మిమ్మల్ని నవ్విస్తాయి. మానీ మరియు ఎల్లీ యొక్క బాండ్ మీ హృదయాన్ని తాకుతుంది మరియు డియాగో యొక్క ధైర్యం మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇది ఐస్ ఏజ్ ద మెల్ట్ డౌన్ సినిమా యొక్క పూర్తి వివరణ. ఈ సినిమా ఒక ఫన్ ఫీల్డ్ అడ్వెంచర్ మరియు దీన్ని మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. మీకు ఈ సినిమా గురించి ఏమైనా ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ పార్ట్ 3తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.